వందనాలండి. ఈ సమయము చాలా కాలకృతం అయిపోతుంది. కొద్ది మాటలు దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని మాటలు విందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం మనందరం కూడా. యోహాను సువార్త. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాను. చాలా చిన్న ప్రార్థన. స్తోత్రమైన పరిశుద్ధుడా, ప్రేమమయుడ యేసయ్య, వందనాలయ్య. దేవా, నీ మాటలు మానవ జీవితానికి ఎంతో మేలుకరమైనవి. మానవుల యొక్క జీవితాల్లో దేవా దీవెనకరముగా మార్చగలిగినవి, మానవుని యొక్క బతుకును మార్చగలిగినవి, అస్వస్థతో ఉన్న వారిని స్వస్థపరిచేవి మీ మాటలే. ఈ రాత్రి చదువుకున్న లేఖనములో నుండి చక్కని మాటలు మా అందరికీ తెలియచేసి వినగలిగిన చెవి, గ్రహించుకునే మనస్సు, మిమ్మలను చేర్చుకునే హృదయము మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కొత్త మాటలేమి కావు, పాతవే. అయినా మరొక మారు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, చాలామంది దేవుని గురించిన అవగాహన ఈ రోజున చాలామందికి లేదు. దేవుని యొక్క అవగాహన లేక ఏమైపోతున్నారంటే, చాలామంది ఎవరికి నచ్చిన మార్గాన్ని వారు ఎన్నిక చేసుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. ఓ చక్కని మాట బైబిల్లో రోమాపత్రిక 3వ అధ్యాయము 11వ వచనములో ఓ చక్కని మాట ఉంది, చూడండి. అది గ్రహించువాడు ఎవరునూ లేరు, దేవుని ఎదుకువారు ఎవరునూ లేరు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు ఒకరును లేరు. చూడండి, ఈ రోజున లోకములో బ్రతకటానికి కావలసిన సంపాదనని, ధనాన్ని, బంగారాన్ని, ఎండిని, వస్తువులను, వస్త్రాలను, ఇళ్లను, ఇళ్ల స్థలాలను, పొలాలను, అస్థిరమైన వాటిని సొంతం చేసుకుంటానికి ఎతుకుతున్నాము. కానీ ప్రియులారా, మనుషులు ఎవరిని ఎతకట్లేదంట, దేవుని ఎతకట్లేదంట. దేవుని ఎతకటలేదు. మనుషునికి మేలుకరమైనది ఏమిటి, ఏదైనా ఉన్నది ఈ లోకంలో అంటే అది దేవుని మార్గమే, దేవుడే. ఈ లోకంలో మనకి ఎంత బలగమున్నా, బలమున్నా, మనం ఎంత సందములు కలిగి ఉన్నా,
మనమెంత వైడూర్యములు మిద్దెలు మేడలు కలిగి ఉన్న ఇవేవి కూడా మనతో రావు, మనల్ని కాపాడు. మనలను కాపాడగలిగిన వాడు ఎవరంటే దేవుడు ఒక్కడే. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, ఏం తెలుసండి? చదవదు, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది అని అంటాడు. దేవుని యొక్క వాక్యము ఏం చేస్తుందంట? బ్రతికిస్తుంది. చాలా మందికి బ్రతకటం అంటే ఏంటంటే ఇదే బ్రతుకు అనుకుంటున్నారు. ఏదంట? ఇదే బ్రతుకు అనుకుంటున్నారు. తినటము, ఏమండి, నిద్రపోవటం, కావలసిన జీవితాన్ని, విలాసాన్ని జీవించటం, ఇదే బ్రతుకు. ప్రియులారా, ఈ బ్రతుకును గురించి దేవుడు మాట్లాడట్లేదు. ఈ బ్రతుకును గురించి ప్రభువు మాట్లాడట్లేదు. ఈ బ్రతుకును గురించి ఒక 66 పుస్తకాల గ్రంథములో ఉన్న మాటలు ఈ బ్రతుకును గురించి కాదండి. ఈ బ్రతుకును గురించి యేసయ్య లోకములోనికి రాలేదు. ఈ బ్రతుకును గురించి దేవుడు ఆయనను ఈ లోకములోనికి పంపించలేదు కుమారుడుగా. ఈ బ్రతుకు ఇది అల్పమైనది. ఇది ఎలాంటిదంట? నీటి మీద బుడగ వంటిది, ఆవిరి వంటిది, వట్టి ఊపిరి వంటిది, దుమ్ము వంటిది, ధూళి వంటిది. ఒక క్షణములోనే ఏమైపోతుందంటే మాయమైపోతుంది. పక్షి ఎగిరిపోయినట్లుగా ఎగిరిపోతుంది. ఆ తర్వాత దీనికి విలువ ఉందా? ఈ శరీరానికి విలువ ఉన్నదంటే విలువ లేదు. విలువ లేని జీవితం ఇది. మరి దేనికయ్యా అంటే ఇందులో ఒక జీవుడు ఉన్నాడు. ఆ జీవుని పేరే ఆత్మ. ఆ జీవుని పేరు ఏంటంట? ఆత్మ. చెప్పండి, ఏం పర్లేదు. ఆ జీవుని పేరే ఆత్మ. ఆ ఆత్మ నిత్యము జీవిస్తూ ఉంటుంది. ఆ ఆత్మకు సావు లేదు. నువ్వెందుకు దేవుని ఎతకాలి? ఎందుకు దేవుని ఎతకాలంటే ఈ లోకములో జీవిస్తున్న ఈ జీవిత కాలము చాలా అల్పమైనది కనుక, స్వల్పమైనది కనుక, జీవించవలసిన జీవితము చాలా ఉన్నది. ఇప్పుడు తెలుసా? యాత్రను ముగించిన తర్వాత ఈ భూమి మీద ఉన్న యాత్రను ముగించిన తర్వాత మన జీవితము చాలా ఉన్నదండి. ఆ జీవితము కొరకే మనం ఈ లోకములో ఉండగానే ఏం చేయాలి? ఈ లోకములో ఉండగా అంటే, భూమి మీద ఉండగా మనం ఏం చేయాలి అంటే దేవుని ఎతికే వారిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఏం చేయాలంటే అండి? చెప్పండి. ఏం ఎతకాలంటే అండి? దేవుని ఎతికే వారిగా ఉండాలి. ప్రియులారా, అందుకంటాడు యాకోబు దేవుని అనగా ఆ దేవుణ్ణి కలిగిన వారు ధనిలనుంది. ఆ దేవుణ్ణి కలిగిన ప్రజలు ధనిలు. ఏంది అంటే ఆ దేవుడే ఈ లోకాన్ని, లోకములో ఉన్న సమస్తమును కూడా ఆయన ఏం చేశాడంటే సృష్టించాడు. ఆయన సృజించాడు. సమస్తము కూడా తన నోటి ఊపిరి చేత కలుగునుగాక అని పలకగా సమస్తము కలిగింది. తన యొక్క సహస్రాలతో మానవునికి నిర్మాణము చేశాడు. మంచి బొమ్మను చేశాడు అందంగా. చూడండి, అప్పుడప్పుడు మనము కొందరు అంటుంటారు, ఏదైనా కొంచెం బొగ్గంతా
కొంచెం సొట్టబడగానే దేవుడు అక్కడ మాత్రం అక్కడ వచ్చినప్పుడు కొంచెం నిద్రపోయి ఉంటాడు, కొంచెం అక్కడ మలిసినట్టు బాగుండేది ఏమో ఇదంట సొట్టబడింది కాడ. దేవుడు ఆడికి వచ్చాడు మర్చిపోయాడంట. ప్రియరా, కారణం ఏమిటిది అంటే దేవుడు ఒకడు ఉన్నాడు తెలుసుకోవాలి. ఇప్పుడు మనం స్తోత్రం చేద్దామా? దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు కాబట్టి నువ్వు ఎవరిని వెతకాలంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన ఆ దేవుని నువ్వు వెతకాలి. నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని నువ్వు వెతకాలి. ఈ లోకంలో దేన్ని ఎతకపోయినా పర్లేదు, కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్తను నువ్వు వెతకాలి. ఆయనను వెతకగలిగితే నీకు ఆయన దొరుకుతాడంట. అందుకంటాడు యెహోవాను అంట మనం వెతికేవారుగా, అంటే ఆయన దొరుకు కాలమున మనం ఏం చేయాలంట, ఆయన వెతకాలంట. ఆయన దొరికే కాలం ఇది. ఈ కాలం పేరు ఏంటంటే కృపాకాలం. ఏ కాలం అంటే ఇది? కృపాకాలం. అందుకనే మీకు సువార్త అందించబడుతుంది, దేవుని యొక్క వాక్యం విరివిగా అందించబడుతుంది. ఈ కాలం అయిపోతే ఇక లేదు, అందదు. ఆ రోజు నీకు ఎంత కావాలన్నా దొరకదు, వినాలన్నా దొరకదు, చెప్పాలని సేవకులు ఉండరు. ఇంకేముంటుందంటే ప్రియులారా, నాశనం మాత్రమే ఉంటుంది. అందుకని దేవుడు ఒక మంచి ప్రణాళిక వేసి, ఏ మనుషుడు కూడా నశించడం ఆయనకి ఇష్టము లేక, ఏ నరుడు కూడా నశించడం ఆయనకి ఇష్టము లేక, ఏ నరుడు కూడా నరకాగ్ని గుండములకు వెళ్ళటానికి ఆయనకి ఇష్టము లేక, ఆ యొక్క అగ్నిగుండములో ఏ మనుషుడు కూడా ఆ అగ్నిగుండములో జీవితకాలం అంతా యుగయుగములు కాలి ఉండటము దేవునికి ఇష్టము లేక ఏం చేశాడంటే ఆయన లోకమును ప్రేమించాడంట. ఏమని ప్రేమించాడండి? లోకమును ప్రేమించాడు. లోకములు ఏమున్నది అంటే ప్రియులారా, లోకములు ఏముంది చెబుతారా? లోకములు ఎవరున్నారు? మనమందరం ఎక్కడ ఉన్నామట? లోకములో ఉన్నాం. లోకములో మనం ఉన్నాం. లోకములో మనం ఉన్నాం కనుక లోకము ప్రియులారా, దేవుడు ఏం చేశాడంటే మనలను ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే మనము నరకములో పడిపోవటం దేవునికి ఇష్టము లేదు. కారణం ఏమిటి? మనము దారి తప్పి ఉన్నాం. చూడండి, చాలా మంది మరి అది తెలిసి అంటారో తెలియక అంటారో నాకు తెలియదు, కానీ అరే ఎక్కువ పాడు పనులు చేయగాకరా నరకానికి వెళ్తారు అంటారు కదా, అంటారా? అది తెలిసి అంటారో తెలియక అంటారో నాకు తెలియదు, మొత్తానికి అంటాం. అంటే మనకేం తెలుసు? మనకేం తెలుసు? ఏమండి, మనకేం తెలుసు? నరకం ఉన్నదని తెలుసు. మనకేం తెలుసు అంటే నరకం ఉన్నది, కాబట్టి నువ్వు నరకములో పడకూడదు. అందుకే దేవుడు కూడా ఏం చేశాడంటే మనము నరకములో పడిపోవటము దేవునికి ఇష్టము లేదు కనుక ఆయన ఏం చేశాడంటే మనలను ప్రేమించి మన కొరకంట తన్నంతట తానే ప్రియులారా ఈ లోకములోనికి ఒక శరీరాన్ని అమర్చుకొని కన్య గర్భమున ఆయన ఏం చేశాడు? ఒక శిశువుగా ఈ లోకంలోనికి వచ్చాడండి. స్తోత్రం చేద్దామండి. ఒక శిశువుగా వచ్చాడు ఈ లోకంలోనికి. ఎందుకంటే ఒక్క మాట చదవండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 27వ వచనం చదవండి. ఇరవై 21వ వచనం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. స్తోత్రం చెప్దామా అండి? ఎందుకంట తన ప్రజలు ఎక్కడున్నారు? తన ప్రజలు ఎక్కడున్నారండి? చెప్పండి, ఎక్కడున్నారంటే వాళ్ళ ఆయన ప్రజలు దారి తప్పిపోయిన వారుగా లోకములో ఉన్నారు. లోకములు ఏమున్నది అంటే ప్రియులారా, లోకములు ఏముందంటే శరీరాశ,
నేత్రాశ, జీవోడంబము. ఏముందంట లోకములో? చెప్పండి. శరీరాశ, నేత్రాశ, ఈ లోకములో ఉన్నది. అందుకని దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో శరీరాశ, నేత్రాశ, జీవోడంబంతో జీవిస్తున్న మానవుని ఆత్మ సంబంధముగా వారిని మలిచి, ప్రియ దేవుని వారికి మోక్ష రాజ్యములో ఉంచడానికి దేవుడంట లోకములో ఉన్న మానవుని ప్రేమించాడు. నశించిపోతున్న మనలను ప్రేమించాడంట. దారి తప్పిపోయిన మనలను ప్రేమించాడంట. కారణం ఏమిటి అంటే, మనమందరము దారులు, మనమందరము కూడా ఆయన ఆశించినట్లుగా మన కొరకు సిద్ధపరిచిన మోక్షరాజ్యంలో అందరూ ఉండాలని, ఏ ఒక్క ప్రాణి, ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని యేసయ్య ఈ లోకములోనికి ఆ తండ్రిని దేవుడు కుమారుని యేసుక్రీస్తుగా, లోకరక్షకుడుగా, దేవుని కుమారుడుగా లోకములోనికి ఆయన పంపించాడండి దేవుడు. ఎంత గొప్ప ప్రేమ అండి కదా! ఎంత గొప్ప! మన ప్రేమలు కూడా గొప్ప ఉంటాయి కదా. మన ప్రేమలు అట్టేంటి చూస్తారు కదా, మన ప్రేమలు ఎలాంటి చూస్తారు. పెడితే మక్కాయ మంచిది కదండి, పెడకపోతే ఇది ఎన్నడూ చచ్చిపోవు. ఇక దినాలు కూడా చేసేస్తారు అనుకుంటా. ఏమండి, దినాలు కూడా చేసేస్తారు. చచ్చిపోయిందని ఎప్పుడో నీళ్ళు పోస్తున్నాను అంటారు చాలా మంది కదా. అవునా కదా? చెప్పండమ్మా, మన ప్రేమలు మంచి కదా. మన ప్రేమలన్నీ కలమషంతో ఉంటాయండి. మన ప్రేమలన్నీ కలుషితమైనవి. మన ప్రేమలన్నీ స్వార్థభరితంగా ఉంటాయి. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. దేవుని ప్రేమ అలాంటిది కాదు. దేవుని ప్రేమలో కల్మషము లేదు, కలుషితము లేదు. పిల్లరా, దేవుని ప్రేమలో అసూయ లేదు, ద్వేషము లేదు. దేవుని యొక్క ప్రేమలో కక్ష లేదు. చూడదిద్దామా, పుట్టిన వాళ్ళంది ఆయన ప్రేమ. ఆయన పుట్టిన వారిని, తనిన వారిని, పీకిన వారితో, బాకుతో పొడిచిన వారితో, ఎంటుకలు పెరికిన వారితో, ఆ యొక్క ముళ్ళ కిరీటమును అదిమి కొరడాతో కొట్టిన వారితో, తండ్రి మీరేమి చేస్తున్నారో మీరెరుగరు. ఎంత గొప్ప ప్రేమ అండి, ఎంత గొప్ప ప్రేమ అండి. ఒకవేళ మనకున్న పిల్లలు ఉన్నారనుకోండి, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళంటే రే మా అబ్బాయి లేకపోతే నేను బతకలేదు. తల్లిలు ఉన్నారా లేదక్కడ? చెప్పండి, ఏం పర్లేదు అంటారు కదా. ఇప్పుడు మొత్తం చూడకపోతే నేను బతకలేదు. ఒక్క గంట, ఒక 10 నిమిషాలు బిడ్డ కొంచెం దూరం అయితే ఎంత ఏడ్చిపోతారో కదా. అదే బిడ్డ పిల్లరా కొంచెం ఇంట్లో కొంచెం అల్లరి చేస్తే, ఇంకొంచెం అల్లరి చేస్తే చెప్పండి ఏం చేస్తారంట? వాడు సాగు కొడతారు కదా. ఏమండి, వాడు సాగు కొడతారు. మన ప్రేమ ఎలాంటిది ఇప్పుడు అర్థమైపోవాలి కదండి కదా. కానీ ఆయనంట ఎంటుకలు పెరికిన, ఈపు మీద గుద్దిన, కొరడాతో కొట్టిన వారిని, కాళ్ళతో తన్నిన వారిని, పిడిగులు గుద్దిన వారిని, ఉమ్మి వేసిన వారిని, రాళ్లతో కొట్టిన వారిని, ముళ్ళ కంపను ఆయన నెత్తిన పెట్టి ఇదిగో పిల్లలు అదిమి పట్టిన వారిని, హేళన చేస్తున్న వారిని, ద్వేషిస్తున్న వారిని ఆయన ఏమంటున్నాడు తెలుసా? కాసేపుతో చచ్చిపోతాడు ఆయన. చనిపోయేటప్పుడు ఏమన్నాడు తెలుసా? తండ్రి మీరేం చేస్తున్నారు, మీరు ఎరుగురు కనుక వీరిని కొంచెం చెప్తారా? హల్లెలూయా. ఇప్పుడు ఇది అసలైన ప్రేమ అంటారా, కొసలైన ప్రేమ అంటారా? అసలైన ప్రేమ, నిన్ను కన్న ప్రేమ. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను కన్న ప్రేమ ఇది నిన్ను కన్న ప్రేమ. ఈ మాటకి నాకు ఒక మాట గుర్తుకొస్తుంది. ఇప్పుడు సొలొమోను కాలంలో
ఒక ఇద్దరు తల్లులు ఒక బిడ్డను తీసుకొని వచ్చారు. ఒక బిడ్డని తీసుకొచ్చి ఈ బిడ్డ మా బిడ్డ అని ఒక ఆమె అంటే మరొక ఆమె ఉంటుంది ఈ బిడ్డ మా బిడ్డ అంటున్నాం. దీన్ని ఎవరు తీర్చగలుగుతారు? ఆ గదులు ఎవరు లేరు ఆ పిల్లడు పుట్టినప్పుడు. కానీ ఇద్దరు బాలింతలే, ఇద్దరు ఒకే రోజున కన్నారు. కానీ ఒక దాని పిల్లను చంపుకుంది. కానీ బతికిన పిల్లని చూసి ఈ బిడ్డ నా బిడ్డ అంటుందా? ఇది వాళ్ళిద్దరికే తెలుసు. పిల్లరా ఈ బిడ్డ ఒక్క బిడ్డ ఎవరి బిడ్డో వాళ్ళిద్దరికే తెలుసు, కానీ ఇంకెవరికి ఎక్కడికి వెళ్ళిందంటే రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుగారు అన్నాడు కత్తి తీసుకుంటారా బాబు అన్నాడు. ఆ బిడ్డని పండేయండి. ఆ బిడ్డని పండేసి ఆ కత్తి తీసుకొని రెండు భాగాలు చేయమన్నాడు. రెండు భాగాలు చేయమన్నాడు. రెండు భాగాలు చేసి ఒక భాగం ఆమెకిను ఒక భాగం ఈ భాగం ఏంటంటే పిల్లరా ఆ కత్తి తీసుకున్నవాడు వచ్చేసి ఆ బిడ్డను ఇక్కడ పండేసినాక ఆ కత్తి ఎత్తి నరగబోతున్నప్పుడు ఒక తల్లి అంటుంది, కన్నన తల్లి, సంపయ్య నరికయ్య సంపు నరికి రెండు ముక్కలు చేసి దానికి ఒక ముక్కి నాకు ఒక ముక్కి అంటుంది. నా తల్లి ఏమంటుంది తెలుసా? కన్నా తల్లి ఏమంటుంది తెలుసా? అయ్యా ఆ బిడ్డనేమి ఆ బిడ్డకి ఎటువంటి హాని తలపెట్టొద్దు, ఆ బిడ్డని మీద కత్తి వేయొద్దయ్యా, ఆ బిడ్డ ఎక్కడున్నా పర్లేదు, ఆ బిడ్డ సజీవుడిగా ఉంటే చాలు, సజీవుడిగా ఉంటే చాలు, ఆ బిడ్డ బ్రతికుంటే చాలయ్యా. స్తోత్రం చేస్తారా? హల్లెలూయా. అన్న తల్లి ప్రేమ, కన్న తల్లి ప్రేమ ఏంటంటే ఆ బిడ్డ బ్రతుకుంటే చాలు అంత ప్రేమ అది కదా. మనం కన్నాడు కొన్నాడు. ఆ కొన్నవాడు కన్నవాడు ఏం చేస్తున్నాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన కొరకు ఆ శిలువ మ్రాను మీద తన ప్రేమను ఎల్లడి పరుస్తూ ఉన్నాడు. సామాన్యమైన ప్రేమ కాదు. నేను ఎత్తకముంటున్న దేవుడు ఎందుకు ఎత్తకముంటున్నంటే ఇదిగో నువ్వు నశించిపోతూ ఉన్నావు, నీ ఆత్మ అగ్నిగుండములో జీవితకాల యుగయుగములు కూడా అగ్ని అని అక్కడ ఆరదు, పురుగు సావని స్థలములో ఉండబోతుంది. కాబట్టి అగ్నిగుండము నుండి నిన్ను తప్పించడానికి ఆయన నీ కొరకు ఏం చేశాడంటే కలువరి ప్రేమతో ఆయన ప్రేమిస్తూ, అందుకనే ఇక్కడ రాస్తుంది ఆయన ప్రేమ ఎలాంటిదంటే కొలత వేయలేనంత ప్రేమ, కొదువలేనంత ప్రేమ. ఎంతో ఎంతో ఎంత ఉందంటారు? ఇంత ఉందని చెప్తామా? అంత ఉందని చెబుతామా? అంత ఉందని చెప్తామంటే లేదండి. ఆయన ప్రేమను ఎవరము కూడా ఇంత అంత చెప్పటానికి మనకి అవకాశము రోజంట. పాపాత్మరాలండి, పాపం చేసి ప్రజలను కొన్ని కుటుంబాలను పాడు చేస్తూ, పిల్లరా కొన్ని కుటుంబాలను చెదరం చేస్తున్న పాపాత్మరాలు యేసయ్య గురించి విని యేసయ్య ఫలానా ఉన్నాడు తెలుసుకొని ఆ ఇంటికి వచ్చి ఆ కన్నీళ్లు విడుస్తూ ఆయన పాదాలు గడుపుతూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న ఆయన యేసయ్యని చేర్చుకుని ఆయన ఆమెను చూసి ఎసరపడుతున్నాడు, అసూయపడుతున్నాడు, ద్వేషిస్తున్నాడు, దూషిస్తున్నాడు. ఆమె పాపి కదా, పాపి కదా, పాపి కదా అని తెలుసు. ఇదేం చేస్తుంది తెలుసా? ఆమె కాళ్ళు గడుపుతుంటే, తెరుస్తూ ఉంటే, ముగ్గు పెట్టుకుంటుంటే సంతోషిస్తూ ఉన్నాడు. అతని హృదయాన్ని ఎరిగిన దేవుడే ఉన్నాడు, ప్రభు ఉన్నాడు. ఒకరికి 5 రూపాయలు ఇచ్చాడు, 500 ఇచ్చాడు, మరొకరికి 200 ఇచ్చాడు. అయితే ఈ ఇద్దరు వచ్చారు. 500 ఇచ్చిన వాడు వచ్చి అన్నాడు, అయ్యా నేను ఇవ్వలేదు, ఈ 500 నేను బాకీ తీసుకోలేదు అయ్యా, క్షమించయ్యా అని క్షమించాడు. 200 వాడు కూడా వచ్చాడు, వాడు కూడా క్షమించాడు.
అయితే ఈ ఇద్దరిలో ఎవరిని ఎక్కువగా క్షమించాడు ఆయన? ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు చెప్తావా అని అడిగాడు. ఆయన అన్నాడు, ఎవరైతే ఎక్కువగా ఇవ్వాలో వాడిని ఎక్కువగా ప్రేమించాడు. చూడజేశారు ఏసై ఇప్పుడు ఎవరిని ప్రేమించుకుంటారు? దీని అర్థం ఏంటి? ఇందుకు అర్థం ఏంటి? ఎంత ఘోర ఎంత ఘోర పాపమైనా ఆయన ఏం చేస్తాడు? నిన్ను ప్రేమించాడు. ఎంత ఘోరమైన పాపం చేసినా, ఈ లోకమంతా నిన్ను ద్వేషించినాక, నీ కుటుంబం అంతా ద్వేషించినాక, నీ ప్రాంతం అంతా నిన్ను ద్వేషించినాక అని ఆయన ఎదుకు వస్తే ఏమాత్రం స్తోత్ర ఎంతటి ప్రేమ ఫలితంగా తల్లిదండ్రులు విసర్జించారు. ఆ బిడ్డ అది ఎప్పుడు తెచ్చుతూ అని అన్నారు, వాడు ఎప్పుడు వస్తాడు అన్నారు, అన్నదమ్ములు అన్నారు, మరి ఆమె ఎప్పుడు చచ్చిపోతూ అన్నారు, బంధువులు అన్నారు ఎప్పుడో నీడు పోస్తున్నాం మేము తన మీద అన్నారు. కానీ యేసయ్య అన్నాడు, నీ కొరకే నా 2 హస్తాలు చాచి ఉంచాను. అయ్యా వాళ్ళు చేశారయ్యా, ఈయనట్టు చేశారయ్యా, వాళ్ళు ఎన్నంటే నీకెందుకు? కన్న కడుపు కన్నవాడిని నేను, నీకు రూపురేఖలు ఇచ్చిన వాడు నేను, నీకు ఆయుష్ ఇచ్చిన వాడు నేను, నీకు జీవితం ఇచ్చిన వాడు నేను. రా గొప్ప పిలిపించాడు. మత్తయి సువార్తలో చదవద్దు, చెప్తా నేను. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి నేను మీకు ఏమి ఇస్తానంట? విశ్రాంతి ఇచ్చే దేవుడు ఆయన. ఇంకొక మాట అంటే ఏమిటంటే, బాబు మీరు నా దగ్గరికి వస్తే నా శాంతి మీకు ఇస్తానంటే ఎంత గొప్పవాడో. చాలా మంది అలాంటి దేవుని దగ్గరకు వచ్చి ఆయన ఎతికే వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏం చేశారంటే లోకములో ఉన్న మనుషులను పాపిని ప్రేమించాడు, పాపమును మాట పాపమును పాపాత్మురాలు స్త్రీ ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. కొందరు తీసుకొచ్చినప్పుడు వాళ్ళందరూ రాళ్ళు తీసుకొచ్చి కొడతానికి వచ్చారు. అంతా ఏమన్నాడంటే, మీలో ఎవరైతే పాపం చేయలేదో వాళ్ళు రాయిందని. కానీ పాపం వాళ్ళు అతనికి ముందు రోషంతో వచ్చారు. చంపాలి పాపి ఎప్పుడు చేశాడు? మీలో ఎవరైతే పాపం చేయలేదో వాడు రాయండి, చూడండి అని రాయమని చెప్పి ఒక రాయి తీసుకొని రాస్తా ఉన్నాడు. ఫలానోడు అక్కడ వచ్చిన పేరు రాసి ఆయన పాపాలని కనుక ఆడబడి ఇట్లా ఒక్కొక్కడు అందరూ చూశారు. అందరు పాపాలు అందరి కూడా వాళ్ళ వాళ్ళు ఏమేమి చేశారు అన్ని రాస్తూ ఉంటే అందరు రాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళందరూ వారేసి ఆయన అన్నాడు, అమ్మా ఎవరేం చేయలేదయ్యా, నీ చేతిలో రాయి ఉంది. నేను కూడా ఏం చేయనమ్మా. అయితే నీకు ఒక మాట చెప్తాను, ఏంటంటే పాపము సరే చెప్పండి. హల్లెలూయా. ఎందుకు తెలుసా? పాపం ఏం చేస్తుంటే మనిషిని పతనం చేస్తుంది. పాపం ఏం చేస్తుందంటే మనిషికి శాంతి లేకుండా చేస్తుంది. పాపం ఏం చేస్తుందంటే మనిషిని నెమ్మది లేకుండా చేస్తుంది. పాపం ఏం చేస్తుందంటే కుటుంబాల్లో చిచ్చు పెడుతుంది. పాపం ఏం చేస్తుందంటే భార్యాభర్తల మధ్య చిచ్చు పెడుతుంది. పాపం ఏం చేస్తుందంటే కుటుంబాల్లో తల్లి అనగా కుటుంబంలో ఉన్న వ్యక్తుల మధ్య చిచ్చు పెడుతుంది. ఈ భేదాలు సృష్టిస్తుంది. పాపము ఎవరైనా ప్రేమించే వాళ్ళు ఉన్నారా ఈ లోకంలో? అలాంటి వారిని, పాపం చేసిన వారిని ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. ఉన్నారంటారా? చెప్పనమ్మా, ఏం పర్లేదు. ఉన్నారా అలాంటి వాళ్ళని ప్రేమిస్తారా? చక్కగా ఆమె గురించి మంచి సాక్షి చెప్తారా? మీరు ఇప్పుడు ఉంటారా? యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య ఆమె గురించి చెబుతున్నాడు, మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. జీవితం మారింది, బ్రతుకు మారింది. ఇప్పుడు
జీవ గ్రంథములో ఆమె పేరు గాయలేదు కానీ ఆమె యొక్క స్థితిగతులను గురించి నేను స్తోత్రం చేశారా. హల్లెలూయా. ఎంత ప్రేమ, ఎంతకాలం శాశ్వత కాలం. ఆ ప్రేమ శాశ్వత కాలం, శాశ్వత లాంటి ప్రేమ ఆయన లాంటి ప్రేమతో మనను ప్రేమించాడు. ఒక మాట చదవండి, నిర్గమకాండం 34వ అధ్యాయము 6వ వచనం. నిర్గమకాండం 34:6 వచనం. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృప, సత్యములు గల దేవుడిని యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును కానీ ఆయన ఏమాత్రమును మనుషులను దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి, కుమారుల యొక్క దోషము కుమారుల మీదకి ఆయన రప్పించును. స్తోత్రం చెప్పండి. ఇటువంటి వాడండి. ఇందాక ప్రేమామయుడని చూస్తే ఇక్కడికి వచ్చాడు, ఇంకా 4 వచ్చేసి ఆయన చక్కని మాటలు. ఆయన ఎటువంటి వాడో, ఎలాంటి ప్రేమను మన మీద కనపరుస్తున్నాడో రాస్తున్నాడు. ఆ మాటలు ఏముందంటే ఆయన దయ అనగా యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు. మన మీద దయ చూపే వాళ్ళు ఉంటారా? ఉన్నారా? ఈ రోజున మరి ఏం చెప్పాలి నాకు, మీరేమనుకోరు కదా, అనుకోవని చెబుతారు కదా. భర్త ఉన్నాడు, కొన్ని భర్త డబ్బులు కావాలి కదా, చాలా మంది ఆస్తులు కావాలి కదా, చాలా మంది. ఒకవేళ భర్తకి ఏదైనా భయంకరమైన ఒక జబ్బు కలిగింది అనుకోండి, అయ్యా ఏమండి ఒక్కడే బాధపడుతున్నందుకు అతను నేను కూడా బాధిస్తాను అని భరించు ఉంటారు. దూరంగా పెట్టి కళ్ళను కూడా దూరంగా అంటుకుంటామని ఏమో వస్తుంది. ఎంత భయంకరమైన పరిస్థితులు. ప్రభు కరుణించేవాడు. ఎదవరాలు బిడ్డ చనిపోయి ఏడుస్తూ ఉంటే దగ్గరుకుంటాడమ్మా, అమ్మా నువ్వు ఏడవద్దు, పాడిని మోసుకుంటూ వెళ్తున్న ఆ బిడ్డని ఆ యొక్క పాడిని దిప్పన్నాడు. బిడ్డడా వేగంగా చిన్నోడా లేకుండా ఆ చిన్నోడు ఎంత కరుణ కలిగిన వాడో, ఎంత కనికరమ కలిగిన వాడో. ప్రేమను ఈ విధంగా మనం వర్ణించాలి. ఈ రోజున మనం అందరం ఇక్కడ కూర్చొని ఉన్నామంటే ప్రియులరా, దేవుని ప్రేమ కదా, దేవుడు మనం ప్రేమించాడు కదా. ఈ రోజు మనం అందరం ఇలా బ్రతికున్నామంటే దేవుని కృప కదా. 2019, 2020, 2021లో వచ్చిన కోవిడ్, అది కోవిడ్ ఎంతమంది పోయారండి? కుప్పలే, చీమలు కానీ కుప్ప ఆ ఎక్కడికి గాలి ఆ నీళ్ళలో కొట్టుకొని పోతే కుప్పలు పాతి పెట్టడానికి మనుషులు లేదు, అవకాశం లేదు. క్రేన్లతో గొయ్యి తీసి ఒక్కొక్క గొయ్యిలోని వందలు పోతాయి. అలా కప్పటానికి కూడా పొదగా కాల్ చేసుకుని ఎంతమంది ఉన్నారు. తీసుకెళ్ళి ప్రియులరా ఆ యొక్క పెద్ద సముద్రాల్లో ఇడిచేసి చిమ్మేసి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వాళ్ళందరి పేరు మారిపోయింది.
చెప్పగలరా? హల్లెలూయా! ఎంత యేసయ్యా, ఎంత ప్రేమయ్యా, ఎంత ప్రేమ! అది కొలత రాయబడింది. విస్తారమైన కృపా సత్యములతో తరాల వరకు అంటే 1000 తరాల వరకు చదవండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువు. 1 యోహాను పత్రిక. మనము పాపము లేని వారమని చెప్పుకొని నీడలా మనలను మనమే మోసపుచ్చుకొనుదు. మనము మన పాపములను ఒప్పుకొని నీడలా ఆయన నమ్మదగిన వాడు. 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మనమందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనలను ప్రేమించెను. వినండ్రా, ఎవరు ప్రేమించారట? మొదటిగా మనం అడిగామయ్యా, నీ కొడుకుని పంపించయ్యా, మమ్మల్ని మేము పాపములో ఉన్నాం, చచ్చిపోతున్నాం, నరకానికి వెళ్తున్నాం, కనుక మేము ఇలాంటి బాధలో ఉన్నాం, అలాంటి బాధలో ఉన్నామని మనం అడిగామా? పంపించమని అడగల. అని దేవుడు మంచి ప్రణాళిక వేసుకొని ఆ ప్రణాళిక ప్రకారముగా కుమారుడిగా ఆయన రక్తమాంసములో పాలిభక్తుడుగా ఈ లోకములోనికి ఆయన వచ్చాడు. ఎందుకని? మనందరినీ తప్పించాలి, నరకము నుండి, అగ్నిగుండము నుండి తప్పించాలి. అందుకే రాస్తున్నాడు. ఆయన ప్రేమామయుడు, ఆయన ప్రేమ స్వరూపి అంటూ మనము ప్రేమించుతామని కాదు, ఆయనే మనల్ని ఎవరైనా మనం ప్రేమించేవాళ్ళు ఉంటారా? దీన స్థితిలో ఉంటే మొత్తం కాట్ చేసుకొని ఇల్లు వాళ్ళు ఎంతో మంది కదా, నిన్నదాకా భుజాల మీద చేతులు వేసుకుంటారు ఉన్నప్పుడు అన్ని బాగుంది. ఏదైనా కొదువు రాగానే అసలు ఎరగనట్టు కానీ అసలు ఆమె ఎవరో కూడా తెలియనట్టు. యేసయ్య ఎవరివైనా కానీ ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తూనే ఉన్నాడు. చెప్తారా? హల్లెలూయా! అందుకు ఒక మాట నేను సభ్యులారా, ఆయన గురించి ఒక మాట చూడండి. దేవుని బిడ్డలారా, ఒక చక్కని మాట రాయబడింది. ఏంటో తెలుసా? అపోస్తలుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయం 35వ వచనంలో ఉన్న మాట చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథము 35వ వచనం చదువుతుంది. ప్రతి జనములోను కాదు, 10వ అధ్యాయము 35 చదువు. ప్రతి జనములను ఆయనకు భయపడి యేసు క్రీస్తు అందరికీ కొందరకంటారా? చాలా మంది అభిప్రాయం ఏంటి? ఏసై నమ్ముకోండి అయ్యా, ఏసై దగ్గర అవుతారు. చాలా మంది అభిప్రాయం మా దేవుడి కాదు అంటే కులానికో, మతానికో, లేకపోతే వర్గానికో, దేశానికో, రాష్ట్రానికో, గ్రామానికో, పట్టణానికో ఒక దేవుడు ఉంటాడా? విన్నాడా? హల్లెలూయా! జాతికి ఒక దేవుడు లేడు. అందరికీ అంటున్నట్టు నేను అందరికీ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి కూడా మన శత్రు దేశం అది. మన శత్రు దేశమైన పాకిస్తాన్కి కూడా దేవుడు ఆయనే. సర్వాధికారము కలిగిన వాడను, సత్యములకు దేవుడను, సర్వ శరీరులకు దేవుడను,
ఎవరికన్నా పిల్లల గురించి చెప్పాలనిపిస్తాను. అంత గొప్ప ఇది. ప్రతి జాతిని ప్రేమించండి, ప్రతి మనిషిని ప్రేమించండి, ప్రతి వర్గాన్ని ప్రేమించండి, ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమించండి. ఎవరిని ఆయన త్రోసి ఇక్కడ ఒక మాట అంటే, నా ఎద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం త్రోసివేసిన వాడను, నేను త్రోసివేయను. భేదం మనకుంది కానీ ఆయనకి ఈ భేదము చేశారా? హల్లెలూయా. అపవాది ఒప్పుకుంది. మీరు ఇప్పుడైనా సోది అడిగారా? ఎంతమంది తర్వాత సోది అడిగారు? క్రైస్తవులైన ప్రభు నమ్ముకున్నాక అనుకుంటారమ్మా చాలా మంది అలవాటు అలవాటు ఎంత ప్రభు నమ్ముకున్నా కానీ ఏదైనా దొరకగానే సోది అడుగుదాం అనుకుని నిన్నో లేకపోతే ఒకళ్ళు కూర్చోబెట్టి నా సోది నువ్వు అడిగా వాడు నీ సోది కాదు, ఇంకా పరాయి సోది కాదు. గుట్ లేని దేవుడిని వచ్చారు, భేదం లేని దేవుడిని వచ్చారు. ఏ దేవుడు ఇచ్చారు? ఏ దేవుడిని రమ్మన్నా నువ్వు? ఆ దేవుడిని రమ్మన్నా అందుకే అపాధ్యం అవుతుంది. ఆయన భేదం లేని దేవుడు. ఏ దేవుడు అంటేనా చెప్పండమ్మా, ఏ దేవుడు అంటేనా భేదము. అందుకే నాకు రాయబడి ఏ భేదము లేదు. యేసు ప్రభు అందరికీ భేదము లేని వాడు. ఎంత గొప్పవాడు, గొప్ప దేవుడు. నీ దేవుడు కదా పరమును విడిచి భూమి మీదకి కుమారుడుగా వచ్చి ఏం చేశాడు తెలుసా? నీ కొరకు నా కొరకండి ఆ సిలువ మ్రాని మీద వేలాడబడ్డాడు. ఆ సిలువలో నీ కొరకు నాకు గాయపరచబడ్డాడండి. ఆ సిలువ మరణం మీద ఆయన మరణించి సమాధి మూడో దినాన్ని వేసి విజ్ఞాపనము నోట చెప్తారా? ఎంత గొప్ప విజ్ఞాపనం చేస్తారు. ఎందుకని మనకు దుష్టుని చేతికి అప్పగించబడుతుంది. మాట చదువుతారా? బైబిల్లో రండి, 17వ అధ్యాయము 15వ వచనం చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనం చదవండి. యోహాను సువార్తలో ఆయన ఏమని విజ్ఞాపనం చేస్తున్నాడో చూడండి. నేను ముగిస్తున్నాను. కూర్చోండి. 17వ అధ్యాయము 15వ వచనం. 17వ అధ్యాయము 15వ వచనం. అవును. అబ్బా తోట చెప్పండి. ఎవరిని కాపాడమంటున్నాడండి? చెప్పండి, అందరూ చెప్పండి అమ్మా. ఎవరి నుండి? ఎవరన్నా అలాంటి మొర్ర ప్రార్థన చేసి వారు ఉన్నారా? యేసయ్య అంటున్నాడు కదా. యేసయ్య అంటున్నాడు, నేనంత గొప్పదో చూడండి. మనము దుష్టుని చేతిలో ఉన్నామని తెలుసు ఆయనకి. దుష్టుడు మన చుట్టూ ఉన్నాడని తెలుసు. కనుకయ్యా దుష్టుని చేతిలో వారు అపహరించబడకుండా వారిని కాపాడు. దుష్టుడు వారిని అపహరించకుండా, దొంగిలించకుండా వారిని కాపాడు. తెలుస్తుంది మన ప్రేమ. ఆయనకి భేదము లేదు. జాతి భేదము కానీ, వర్గ భేదము కానీ, ఏ భేదము లేదు. నల్లోళ్ళు అని తెల్లోళ్ళు అని ఆయనకి భేదము ఎవరివైనా కానీ. ఎంత ఘోర పాపిడైనా, ఎంత ఘోర పాపిడైనా అది ఏం చేస్తుంటే ప్రేమించి అప్పును చేస్తుంది. అప్పును చేస్తుంది. పంట పెట్టుకున్న వాడను ఇప్పుడు వరకంట భూమిని వచ్చే వరకు గొప్ప దేవుడిని మనది. దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమను అర్థం చేసుకున్నాం. ఈ లోకంలో
ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన మాత్రము నిన్ను ప్రేమించి నువ్వు ఆయన నమ్మినా నమ్మకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎప్పటి వరకు ప్రేమిస్తాడు తెలుసా? చివరి క్షణము వరకు. మొదలుతారా హల్లెలూయా. చివరి ఇద్దరు దొంగలు ఉన్నారు యేసయ్య అమ్మకి పక్క ఆ పక్కన ఈ పక్కన. ఒక దొంగము ఆయన 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 గురించి అంత తెలిసి కూడా ఒక దొంగ ఏం చెబుతున్నాడు తెలుసా? ఆయన అపహాసిస్తూ ఒక దొంగకి పశ్చాత్తాపయ్యా ఈ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. నేడే నేడే నువ్వు నాతో పరదేశంలో నేడే అది ఇప్పుడే చివరి క్షణం వరకు ఆయన ఇది ప్రేమిస్తుంది. అలాంటి ప్రేమమైంది ఏం చేస్తుంటే రండి నా ప్రేమను మీరు చూడండి రండి అని పిలుస్తున్నారు. ఎందుకంటే మనం నరకంలో పడిపోవటం మనకి ఇష్టం లేదు. అపవాది చేతిలో మగ్గిపోవటం మనకి ఇష్టం లేదు. రక్తం నుండి విడిపించబడి పాదాల దగ్గర కళ్ళు మూయండి, ప్రార్థన చేస్తాం. అందరూ తల వంచండి ప్రియులారా. నిజముగా లోకమునైనట్టు ప్రేమించి ఆయన కుమారుని యేసుక్రీస్తుని ఈ లోకముని పంపించి ఆయన ద్వారా